నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే బ్లౌజ్‌కి ఆది బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా 3 వైపులా ఎంతొచ్చిందనేది చెక్ చేసుకోవాలండి. నాకైతే ఒక ఖర్చుతో కలిపి ఒకవైపు 3 ఇంచులు, మధ్యలో 2.5, చివరన కూడా 2.5 అలా వచ్చింది మార్క్ చేసుకున్నాను. తర్వాత పొడవనేది ఎంతవరకు వచ్చిందో చూసుకుని మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కరెక్ట్గా వస్తుందండి. 3 ఇంచులు, 2.5, 2.5. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇలాగా లైనింగ్ పీసులన్నీ ఇలా పెట్టుకోవాలి. నేను ఇక్కడ షేప్ బెల్ట్లు అనేది మధ్యలో కూడా ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందని 2 కట్ చేస్తున్నానండి. మామూలుగా అయితే 1 సరిపోతుంది. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందని మధ్యలో వేయడానికి ఎక్స్ట్రా పీసులు తీసుకున్నాను. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు చుట్టూరు, ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేటట్టు ఇలా తీసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఒకటి బయట వైపు, ఒకటి లోపల వైపు ఉండేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా నీట్గా చుట్టూరు ఒక 1/2 ఇంచు వెడల్పుతో కట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.